నువ్వు వెంటనే అక్కడి నుంచి పారిపో స్వాతి. ఏంటి మేడం మీరు చెప్పేది? నేను పారిపోవాలా? లేదు లోకి, మనం వస్తున్నామని తెలిసేసరికి వాడు పారిపోయి ఉంటాడు. ఫ్యామిలీని కూడా పంపించేశాడంటే నాకిప్పుడు క్లియర్గా అర్థమైంది. ఈ తప్పంతా ఖచ్చితంగా వాడే చేశాడు. ఎందుకు లోపలికి వచ్చావు? ఎవరు పంపించారు నిన్ను? చంపేస్తాను. వెళ్ళకపోతే చంపేస్తాను. వామ్మో, ఇదేంటిది? కొంచెం తేడాగా ఉంది. ఏవండి? నన్ను పెద్ద రోజీ గారు పంపించారు. నా పేరు చిన్న రోజీ. రోజీ పంపించిందా? నిన్ను పంపించిందా? ఎందుకు? మీకు భోజనం పెట్టడానికి. భోజనమా? నాకేం అక్కర్లేదు. తిననని మారం చేస్తుంది, గొడవ చేస్తుంది, ఒక్కోసారి కొడుతుంది. కానీ ఓపిగ్గా తినిపించాలి. అయినా నన్ను కూరలో కరివేపాకులా తీసి పడేసిన దానికి అన్నం పెట్టాలా? నేను కాల్బే ముద్దలు పెట్టడానికి తన చిన్నపిల్ల కాదుగా. తనకి అరిటాకులు తినడమే ఇష్టం. ప్లేట్లో వడ్డిస్తే తినదు, విసురు కొడుతుంది. ఏంటో నాకు టెన్షన్స్. ప్లీజ్ తిను. అసలెవరి అమ్మాయి? అమ్మమ్మ ఈ అమ్మాయిని ఎందుకు ఇంత ఇదిగా చూసుకుంటోంది? ఇన్ని రోజులు ఎవరికి చెప్పకుండా ఎందుకు దాచిపెట్టింది? అమ్మమ్మకి ఈ అమ్మాయి ఏమవుతుంది? నీ పేరు చిన్న రోజీనా? అంటే నువ్వు ఆ రోజీకి మనవరాలివా? పేరుతో రిలేషన్ గుర్తించిందంటే ఇది పిచ్చిది మాత్రం కాదు. అయినా అమ్మమ్మనేంటి పేరు పెట్టి పిలుస్తోందేంటి? ఎందుకు అన్ని డౌట్స్ మైండ్లో పెట్టుకుంటావు? ఏదైనా ఉంటే పైకి అడిగేయచ్చు కదా. నీకెలా తెలుసు నాకు డౌట్స్ ఉన్నాయని? నీ ఫేస్ చూస్తే తెలిసిపోతుంది. అమ్మో, దీనికి ఫేస్ రీడింగ్ కూడా తెలుసా? డౌట్స్ క్రియేట్ చేసుకోకుండా మైండ్లో రైస్ చేసుకుంటావెందుకు? మనసులో కూడా అనుకోకూడదా?
ఇక్కడి నుంచి 10 సెకండ్స్లో బయటికి వెళ్ళిపోవాలి. 10 సెకండ్సా? ఎస్. 10, 9, 5, 4, 3, 2, 1. అమ్మో, ఏంటిది? బ్రతికున్న భూతల్లా ఇలా భయపెడుతోంది. అసలు ఎవరి అమ్మాయి? డౌట్ ఉంటే తీర్చుకోమంది, అడిగే లోపలే బయటికి తోసేసింది. చాలా డేంజరస్ అమ్మాయిలా ఉంది. అయినా అమ్మమ్మ చెప్పింది కాబట్టి ఏమీ అనలేకపోతున్నా. లేదంటేనా మల్లిక, ఏంటి ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు? ఏం లేదు, కార్డ్స్ ఆడుతున్నాం కదా. ఏ, ఇంతకు ముందు చాలాసార్లు ఆడాం కదా. అయినా ఇదేది తప్పు కాదు కదా. ఇప్పుడు నా మొగుడు ఉన్నాడు కదా. ఏం లేదు. అవును నందిని, వాట్స్ యువర్ నెక్స్ట్ ప్లాన్? అంటే స్వాతి పారిపోయింది, నీకు అడ్డు తొలగిపోయింది. మరి సిద్ధుని పెళ్లి చేసుకోవచ్చు కదా. ఆ స్వాతి పారిపోయింది, కానీ సిద్ధు ఆలోచన మారిపోలేదు. మారుంటే ఈ పాటికి జరిగిందంతా నాతో చెప్పేవాడు కదా. మరిప్పుడు ఏం చేస్తావు నందిని? కంగారు పడుకు మల్లిక. నేనేం చేస్తానో ఎలా చేస్తానో చెప్పను. చేస్తాను, చూడు. ఆహా, శిల్పం సూపర్గా ఉంది. నా డార్లింగ్ ఎప్పుడూ మాట్లాడే నందిని తనేనా? చా, ఇక్కడే ఉంటే మూడు పాడైపోయేట్టుంది. మేడం, మేడం, మేడం. ఏంటి మేనేజర్ గారు ఇలా వచ్చారు? అదేంటి మేడం, మనీ ఇస్తానని రమ్మన్నారు, మర్చిపోయారా? ఓ, ఓకే ఓకే, మర్చిపోయాను. ఏంటో పనైపోయాక పెద్దగా గుర్తుంచుకోను మేనేజర్ గారు. ఇప్పుడు నేను వచ్చింది మనీ కోసం మాత్రమే కాదు మేడం, మీ హెల్ప్ కోసం కూడా. హెల్పా? ఏం కావాలి? నన్ను మీరే కాపాడాలి మేడం. ఏం జరిగింది? మా సార్కు నా మీద డౌట్ వచ్చింది మేడం. పోలీసులతో సహా మా ఇంటికి వచ్చారు. వినోద్ మీ ఇంటికి వచ్చాడా? అందుకే నాకేం అర్థం కాక వాళ్ళు వెళ్ళిపోగానే మా ఇంట్లో సామానంతా వ్యాన్లో వేసుకొని డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసాను మేడం. అంటే ఇప్పుడు మీ ఇంటి సామాను బయట వ్యాన్లో ఉన్నాయి మేడం. ప్లీజ్ మేడం, మీరే కాపాడాలి మేడం. నేను కానీ మా సార్కు దొరికితే నన్ను చంపేస్తాడు మేడం. ప్లీజ్ మేడం, ఏదో ఒకటి చెయ్యండి మేడం.
విక్రమ్, మేడం. నువ్వు వెంటనే లోపలికి రా. అలాగే మేడం. వచ్చేటప్పుడు కార్ డాష్ బోర్డ్లో గన్ ఉంటుంది, లోడ్ చేసుకుని తీసుకురా. ఓకే మేడం. మేనేజర్ గారు, మీరేం కంగారు పడకండి. మిమ్మల్ని ఇంకెవ్వరూ డిస్టర్బ్ చేయరు, కనీసం మీ వైపు కూడా చూడరు. చాలా థ్యాంక్స్ మేడం. అంటే నన్ను ఎక్కడికైనా పంపిస్తారా మేడం? ఎస్, మీకు ఎవ్వరూ ఫోన్ కాల్ కూడా చేయలేరు. అక్కడికి పంపిస్తాను. ఎక్కడికి మేడం? పైకి. విక్రమ్, షూట్ చేయి. మేడం, ఇదేంటి మేడం? కాపాడమని వస్తే కాల్చి పారేమని చెప్తున్నారు. మేనేజర్ గారు, ఇప్పుడు మీతో మాకు అవసరం తీరిపోయింది. వినోద్ నీ దగ్గరికి వచ్చాడంటే ఆ వినోద్కి సాక్ష్యం దొరుకుంటుంది. నువ్వు బ్రతికుంటే డిపార్ట్మెంట్ నా దగ్గరకు వస్తుంది. సో విక్రమ్, షూట్ చేయవాణ్ణి. నన్ను క్షమించండి మేడం. నేను ఎలాగో చనిపోతాను, కనీసం నా భార్య పిల్లలైనా కాపాడండి మేడం. మేనేజర్, నువ్వు చావవు, పైకిలే. చాలా థ్యాంక్స్ మేడం. ఏ మేనేజర్, ఇప్పుడు నువ్వు వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవ్వు. తర్వాత నువ్వు కోమాలోకి వెళ్ళావని నేను క్రియేట్ చేస్తాను. సో నీ దగ్గరికి ఇంకెవ్వరూ రారు. థ్యాంక్స్ మేడం, చాలా థ్యాంక్స్ మేడం. విక్రమ్, ఇతన్ని తీసుకెళ్లి హాస్పిటల్ జాయిన్ చేయి. నందిని, వినోద్కి డౌట్ ఎందుకు వచ్చి ఉంటుంది? ఆహా డార్లింగ్, నీ కళ్ళు నా కళ్ళలోని నిద్రని లాగేసుకున్నాయి. నీ పెదాలు చూసా, నా నోటికి తిండిని దూరం చేశాయి. నీ ముక్కు నా శ్వాసని తీసేసుకుంది. ఏంటి అఖిల్ డార్లింగ్ మంచి మూడ్లో ఉన్నాడు? అసలు నిన్ను చూస్తుంటే వెంటనే హగ్ చేసుకోవాలనిపిస్తుంది. నువ్వు మాట్లాడుతుంటే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. నేనుండగా ఫోన్ ఎందుకు డార్లింగ్? కమాన్. డార్లింగ్, కాశ్మీర్లో ఉండేవాడికి కాశ్మీర్ యాపిల్ నచ్చుతుందా? చిలీలో ఉండేవాడికి కివీ నచ్చుతుందా? సింపుల్గా చెప్పాలంటే, నువ్వు కొత్త డ్రెస్ తెచ్చావు. నాకు దాన్ని చూశాక కూడా
రెగ్యులర్గా వేసుకునే ఈ డ్రెస్ నచ్చుతుందా? నువ్వు తెచ్చిన కొత్త డ్రెస్ నచ్చుతుందా? ఈ పాత డ్రెస్ విప్పేసి వెంటనే కొత్త డ్రెస్ వేసుకోవాలనుకుంటాను కదా. ఏంటి డార్లింగ్ నువ్వు మాట్లాడేది? ఇంకా అర్థం కాలేదా? నాకు నచ్చిన ఆ కివీ ఫ్రూట్, నీతో వచ్చిన ఆ నందిని. అబ్బబ్బబ్బబ్బబ్బా డార్లింగ్, వైఫ్ అంటే నువ్వే డార్లింగ్. నిజంగా ఎలాంటి అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు డార్లింగ్? నువ్వు ఎలాంటి అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావో తెలుసా? ఎలాంటిదైనా అమ్మాయే కదా డార్లింగ్. నందిని అమ్మాయి కాదు, ఆటం బాంబ్. ఏ బాంబ్ అయినా బటన్ మన చేతిలో ఉంటే దాని భవిష్యత్తు మన చేతిలో ఉన్నట్లే కదా డార్లింగ్. అంటే నువ్వు బాగా ఇష్టపడి భారీగా చేసుకున్న దాన్ని ఇప్పుడు బటన్గా వాడుకుందాం అనుకుంటున్నావా? డార్లింగ్, ఇప్పుడు మనిషి అన్నవాడికి ఎవరికైనా కొత్త దాని మీదే కోరుకుంటుంది, అరుదైన దాని మీదే ఆరాటం ఉంటుంది. నువ్వు తనని నా కోసం తీసుకురాకపోయింటే నాకు నీ మీద చాలా కోపంగా ఉండేది. నాకు కోపం వస్తే ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు. నందిని నీకు కావాలా? ఆ మాట ప్రత్యేకంగా మళ్ళీ నీకు చెప్పాలా? నందిని, ఒకసారి అర్జెంటుగా మా ఇంటికి రా. వెంటనే బయలుదేరు, చాలా ఇంపార్టెంట్. వస్తుంది. వచ్చింది. హా? వచ్చిందా? మల్లిక, ఏంటి నన్ను అర్జెంట్గా రమ్మన్నావు? నందిని, అఖిల్కి అమ్మాయిలంటే పిచ్చి. ఆ పిచ్చితోనే నన్ను చేసుకున్నాడు. ఇప్పుడు నిన్ను కావాలనుకుంటున్నాడు. నీతో గడపాలని, నిన్ను హక్ చేసుకోవాలని, నిన్ను కిస్ చేయాలని, రేయ్, ఏంట్రా? నేను నీకు కావాలా? ఆ? నేనెవరో తెలుసారా? ఈ నందిని అంటే ఎవరో తెలుసారా? రేయ్, నువ్వు నన్ను కోరుకుంటున్నావా? ఆ? ఈ నందిని ఎవరిని కోరుకుంటుందో తెలుసారా? సిద్ధునే కోరుకుంటుంది. ఒక్క సిద్ధుకి మాత్రమే ఈ నందిని దక్కుతుంది. ఏరా, నీకు ఒక్క భార్య సరిపోదా? ఆ? ఏరా, నీ భార్యలు కూడా అలాగే అనుకుంటే నువ్వేం చేస్తావురా? ఈ నందిని ఉంచుకోవాలనుకుంటున్నావా? ఈ నందిని అంటే పక్కలో యముడు ఉన్నట్టేరా. ఇలా చావాల్సిందే. సాక్ష్యం కోసం చిన్న పీస్ కూడా దొరకకుండా పోతావు.
ఈ నందిని గురించి మాట్లాడితే నరకానికి వచ్చి మరీ చంపుతాను.